ఈసారి సంక్రాంతి మనకు కీడుతో వస్తుంది కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచిదండి. సంవత్సరం అంతా కూడా కష్టాలు లేకుండా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే గనక ఇది మర్చిపోకుండా కట్టుకోండి. ఇది కట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది, చెడు రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది. కాబట్టి చెడు రాకుండా ఉండాలన్నా, మంచి మాత్రమే మన యొక్క ఇంట్లోకి ఆకర్షించాలన్నా, అలానే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా మనకు బాగుండాలన్నా సరేనండి, ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి అయితే ఇది కట్టండి. ఇది కట్టడం వల్ల అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. మీ ఇల్లు మీకు అనుకూలించడం, ఇంటి వాతావరణం బాగుండటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. అయితే ఈ సంక్రాంతి రోజు కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుందన్నమాట. సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే మీరేంటంటే ఈ సంక్రాంతి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించండి. మనం ఈ రోజున ఏ నియమాలు పాటించాలి, గుమ్మానికి ఏం కట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ యొక్క సంక్రాంతి రోజు అండి ఉదయాన్నే లేవండి. ఇలా లేచిన తర్వాత చక్కగా ఏంటంటే గనక శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అయితే సంక్రాంతి రోజు స్నానం చేసేటప్పుడు ఏంటంటే గనక నీళ్లలో కొంచెమంత పసుపుని కలుపుకొని చేస్తే పసుపు శుభ సూచిక, మంగళకరమైనది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. నిజానికి చెప్పాలంటే కొత్త సంవత్సరంలో వచ్చే అతి పెద్ద పండుగ ఈ సంక్రాంతి. అంటే 4 రోజుల పాటు సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటూ ఉంటాము. అంటే ముందు రోజు భోగి, రెండో రోజు వచ్చేసి సంక్రాంతి, మూడవ రోజు వచ్చేసి ఏంటంటే గనక కనుము, ఆ తర్వాత ముక్కనుముగా మనం 4 రోజులు సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. అతి పెద్ద పండుగ, అతి శక్తివంతమైన పండుగగా సంక్రాంతి పండుగని మనము భావిస్తూ ఉంటాం. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదండి. అయితే సంక్రాంతి రోజు ఇంట్లో పాలు పొంగించడం, అదే పాలతో నైవేద్యం చేయడం, సూర్యుడికి ఏంటంటే గనక అంటే ఆర్ఘ్యం ఇవ్వటం, అలానే కాకుండా సూర్య నమస్కారం చేసుకోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ రోజు నువ్వులు, బెల్లం ఖచ్చితంగా తింటూ ఉంటారు. అలా తింటే మంచిదని భావిస్తారు. అలానే కాకుండా ఏంటంటే గనక మనకు ఆరోగ్యాలు కలుగుతాయని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ బెల్లం కావచ్చు, నువ్వులు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తినాలన్నమాట. ఈ రోజున బెల్లం పరమాన్నం చేసుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే గనక చక్కగా బెల్లంతో కూడిన పాయసం కూడా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏంటంటే గనక ఆచరించడం జరుగుతుంది కదా. అయితే ఈ సంక్రాంతి రోజునండి మీరు కూడా గుర్తు పెట్టుకోండి. ఇంకా తప్పనిసరిగా అండి ఇలా ఏంటంటే గనక బెల్లం ఖచ్చితంగా తినండి. అంటే నార్మల్గా దైవం ముందు అంటే మనం ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా, పెట్టిన తర్వాత సంక్రాంతి రోజు చిన్న బెల్లం ముక్కను ఏంటంటే దైవం ముందు పెట్టి తింటే చాలా మంచిది. ఇక ఆ తర్వాత వచ్చేసి మనం ఈ సంక్రాంతి పండుగను ఏంటంటే గనక కొత్త బట్టలు ధరించడం, కోడి పంద్యాలతో చక్కగా సందడితో ఏంటంటే మనకు అంటే ప్రారంభం అవుతుంది. అందరూ కూడా ఏంటంటే గనక చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఇంత మంచి పండుగ ఏంటంటే గనక కీడుతో వస్తుందన్నమాట. కీడు అంటే గనక మనకు చెడు జరుగుతుందని అర్థం అండి. ఇలా జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా మనం ఈ రోజు ఏంటంటే గనక ఆవుని పూజించాలి. ఆవుకు ఆహారం పెడితే మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మీరేంటంటే గనక గోమాతను పూజించడం వల్ల, గోవుకు ఆహారం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఆవుకు మీకు తోచిన ఆహారం పెట్టేసి ఈ సంవత్సరం మీరు కీడు లేకుండా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ సంక్రాంతి పండుగ రోజు గుమ్మానికి ఇది కట్టుకోండి. మన ఇల్లు బాగుందనుకోండి, మనం ఆటోమేటిక్ గా బాగుంటాం. మన ఇల్లే బాగాలేదనుకోండి, మనం అస్సలు కూడా బాగుండం కదా. అయితే మనం బాగుండాలి, మరి మన ఇల్లు కూడా బాగుండాలంటే గుమ్మానికి ఇది కట్టాలన్నమాట. ఇది కడితే మన ఇల్లు మనకు అనుకూలిస్తుందండి. ఇంటి వాతావరణం అనేది బాగుంటుందన్నమాట. ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి. ఈ రోజు పండగ పర్వదినం రోజు ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. తీసేసుకుని అందులో ముఖ్యంగా ఇక్కడ చూపించే విధంగా చిన్న కలబంద మొక్కని పెట్టుకోండి. కలబంద మొక్కలో 3 అమ్మలు కొలువై ఉంటారు. కాబట్టి కలబంద మొక్క ఏంటంటే గనక చెడు చెయ్యదు, అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది, అలానే ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. చిన్న కలబంద మొక్కని పెట్టండి. 2 నల్లగవ్వలు పెట్టండి. 1 స్పూన్ అంతా రాళ్ల ఉప్పు, 1 స్పూన్ అంతా ఏంటంటే గనక ఆవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు పోసి ఒక 5 చుక్కర్ల అత్తరు చల్లండి. అత్తరు లేకపోతే 5 చుక్కల రోజ్ వాటర్ అయినా సరే చల్లండి. ఎందుకంటే ఇది మంచి వాసన ఇస్తుంది కదా. మంచి వాసన వస్తుంది కాబట్టి మనకేంటంటే గనక మన ఇంటి పరంగా ఉండే సమస్యలు, కష్టాలు పోతాయి. అనేక రకాల బాధల నుండి మనం బయటపడతాము. అద్భుతంగా మనకేంటంటే గనక ఈ సంవత్సరం యోగించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోండి. ఈ నల్లగవ్వలు ఉన్నాయి కదా, నరదిష్టిని, చెడు దిష్టిని, కను దిష్టిని, అలానే కాకుండా దిష్టి దోషాలను పోగొట్టడానికి నల్లగవ్వలు అనేవి ఉపయోగపడతాయి అనమాట. నల్లగవ్వల వల్ల మనకు 99% మంచి జరుగుతుంది. మీ ఇంటి మీద చాతబడి జరిగిందనుకోండి, దాన్ని తొలగించుకోవటానికి కూడా
ఈ నల్ల గవ్వలు పనిచేస్తాయి. అలానే కాకుండా మీ ఇంటి మీద ఎవరో ఏదో చేయించారు, కానీ వాళ్ళు ఏం చేయించారో మాకు తెలియనే తెలియదు. మా ఇల్లు ముందు బాగుందండి, కానీ ఇప్పుడు అసలు బాగాలేదండి. మా ఇంట్లో ఎన్నో సమస్యలండి, ఎన్నో ఇబ్బందులండి, ఎన్నో ప్రాబ్లమ్స్ని మేము ఏంటంటే కనుక ఎదుర్కొంటున్నామండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోవాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నల్ల గవ్వలు పెట్టుకోండి. ఇవి పూజా స్టోర్స్ లభిస్తాయి. 10 రూపాయలకు ఒక గవ్వ దొరుకుతుంది. 2 తెచ్చుకోండి. ఈ యొక్క గవ్వలు అతీత శక్తివంతమైనవి కాబట్టి ఖచ్చితంగా కలబంద మొక్క, గవ్వలు, అలానే కాకుండా ఉప్పు, అలాగే వచ్చేసి ఇంకా ఆవాలు మన ఇంట్లోనే ఉంటాయి. ఇంకా తర్వాత పసుపు కుంకుమ పోసి ఎర్రటి వస్త్రంలో మూట కట్టి అనంతరం ఏంటంటే గనక సంకల్పం చెప్పుకొని దానికి దీపం ధూపం చూయించి మంచి జరిగి మంచి ఫలితాలు రావాలి, అద్భుతమైన రిజల్ట్తో ఈ సంవత్సరం అంతా కూడా మేము దూసుకెళ్ళాలి, మాకు ఇబ్బందులు ఉండకుండా ఉండాలి అనేసి సంకల్పం చెప్పుకొని గుమ్మానికి కడితే చాలు, ఇంకా తిరుగుండదనమాట. ఇంకా మీ ఇల్లు మీకు ఎలా అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం ఎలా అంటే మీకు అనుకూలంగా మారుతుంది, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి. చాలా చిన్న పరిహారం, ఫలితాలు అయితే ఎక్కువగా వస్తాయన్నమాట. మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే చేసేసుకోండి. అలానే కాకుండా మంచి రిజల్ట్ని పొందండి. అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఈ పరిహారం చాలా మంది కూడా సంక్రాంతి ముందు రోజు కూడా చేసుకుంటారు. అంటే సంక్రాంతి లోపు కూడా చేయొచ్చు, సంక్రాంతి రోజు కూడా చేసుకోవచ్చండి. కొంతమంది ఏంటంటే కనుక పండగ హడావుడిలో పడిపోయి మర్చిపోతూ ఉంటారు కదా. అయితే సంక్రాంతి పండగ లోపు కూడా అండి ఒక 2 రోజుల ముందు, ఒక 3 రోజుల ముందు కూడా ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు అనమాట. అలా చేయటం వల్ల కూడా మీకు రిజల్ట్ అనేది బాగుంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంటి గుమ్మానికి అయితే ఖచ్చితంగా కట్టండి. కలబంద మొక్క కావచ్చు, ఇవన్నీ మీకు ఏంటంటే కనుక ఒక రక్షణ కవచం లాగుంటాయండి, మీ ఇంటిని కాపాడుతూ ఉంటాయి. దైవమే ఏంటంటే కనుక మీ ఇంట్లో కష్టాలు తీర్చి మీకేంటంటే కనుక సుఖాలను ఇచ్చినట్టు అర్థమండి. అలానే ఏంటంటే కనుక దైవశక్తి మీ ఇంట్లోకి అంటే ప్రవేశిస్తూ ఉంటుంది. దైవమే మీ ఇంటి చుట్టూ తిరిగి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందని చెప్పొచ్చు. కావున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. అంటే మనము ఇల్లు బాగాలేనప్పుడు, ఇల్లు అనుకూలంగా లేనప్పుడు, ఇంట్లో సిచ్యువేషన్ సరిగ్గా లేనప్పుడు మనం బయటికి వెళ్ళి అంటే వేలకు వేలు ఖర్చు పెట్టి ఇంటి పరంగా మనం ఎన్నో చేయించుకుంటూ ఉంటాం. దానికంటే ఇది 100 రెట్లు బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి మనకు మంచి ఫలితాలు రావాలన్నా, అద్భుతమైన రిజల్ట్ని మనం పొందాలన్నా, ఇబ్బందులు లేకుండా మన లైఫ్లో ముందుకు వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికైతే ఇది కట్టుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. లక్షల్లో కూడా దీన్ని చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట. అన్ని మనకు అందుబాటులో ఉండేటివే కాబట్టి దీనితో పరిహారం చేసుకుంటే ఇంకా తిరుగుండదండి. మన ఇంటి పరంగా మనం ఎన్ని నష్టాలు అనుభవిస్తామండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి పనులు చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుందామన్నా, ఇంట్లో కాసేపు కూర్చుందామన్నా సరేనండి, సుఖ సంతోషాలు లేకుండా పోతాయి. ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, డబ్బంతా కూడా ఖర్చు అయిపోవటం, ఇంటికి వస్తే ఏంటంటే గనక గజిబిజిగా ఉండటం, అసలు చాలా వరకు కూడా చీదిరించుకోవటం, ఇంట్లో గొడవలు పడటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్ అనేది మనకు రాకుండా ఉండాలంటే తప్పకుండా ఏంటంటే గనక గుమ్మానికి ఇది కట్టాలని వేద పండితులు కూడా చెబుతున్నారనమాట. పురాణాల ప్రకారం ఏంటంటే గనక ఇది చాలా చాలా శక్తివంతమైన మూటగా మారుతుంది. ఈ మూట దైవ రూపంగా భావించబడుతుంది. దైవ రూపంగా ఏంటంటే గనక దీన్ని పూజిస్తారనమాట. అందుకే ఏంటంటే ఈ మూటనైతే మీ ఇంటి గుమ్మానికి కట్టేసుకోండి. మీకుండే కష్టాలు, బాధలు తీర్చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా కొత్త సంవత్సరంలో మొదటి పండుగ కాబట్టి మొదటి అంటే పండుగ రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. కీడు ఏదైతే ఉంటుందో ఆ కీడు వల్ల కొన్ని ఏంటంటే కనుక ఇబ్బందులు వస్తాయండి. అంటే సంక్రాంతి ప్రతిసారి కీడుతోనే వస్తుందా అండి అంటే కనుక మనం చెప్పలేం కదా. ఈసారి అయితే కీడుతో వస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు. మరి కీడు మనకు ఏంటంటే కనుక జరగకుండా ఉండాలంటే గుమ్మానికి ఇది కడితే మన మీద కావచ్చు, మన ఇంటి మీద కావచ్చు, కీడు అనేది అంటే పడకుండా జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందండి. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూస్తామండి. ఆ రిజల్ట్ ని మనం చూసి ఆశ్చర్యపోతామండి. కాబట్టి మీ ఇంటి గుమ్మానికి అయితే ఇది కట్టండి. అలానే ఈ సంక్రాంతి పండుగ రోజు ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో చక్కగా ముగ్గు పెట్టుకోవటం, రంగులు వేయటం, రంగవల్లితో చక్కగా అలంకరించుకోవటం, స్నానం చేయటం, ఉతికిన వస్త్రాలు ధరించడం, ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున ఎరుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది. చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా ఎర్రటి దుస్తువులు ధరించండి. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే గనక ముఖ్యంగా మనము తలను వీరబోసుకోవటం కానీ, గోర్లు కత్తిరించడం కానీ, జుట్టు కత్తిరించుకోవటం కానీ ఇలాంటివి అయితే చేసుకోకండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు మీరు మర్చిపోకుండా ఇది తినండి. ఇదేంటంటే ఇది ఎందుకు తినాలంటే గనక తమలపాకు మీద మనము అంటే బెల్లాన్ని పెట్టి ఈ విధంగా తినటం వల్ల, ఇప్పుడు చెప్పే విధంగా తినటం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. జాతక దోషాలు, జాతక సమస్యలు, అనేక రకాల బాధలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అయితే అవకాశం ఉంటుంది.
ఉంటుందన్నమాట. ఏం చేయండి అంటే తమలపాకుని తీసుకుని దాంట్లో మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం పెట్టి దానిపైన ఆవునేతిని కానీ తేనెని కానీ పోసేసి మీరేంటంటే కనుక చక్కగండి ఇంట్లో పూజ గదిలో పూజ చేసేటప్పుడు పెట్టుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక తమలపాకుతో సహా ఆ బెల్లము తేనె కానీ లేదంటే ఆవునేతిని కానీ పోస్తారు కదా, అది తినేయండి. అలా తినటం వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి, జాతక సమస్యలు పోతాయి. ఎంత చండాలంగా మీ లైఫ్ ఉన్నా సరేనండి అంత మంచిగా మీరు మార్చుకోవటానికి ఈ పరిహారం అయితే మీకు అనుకూలిస్తుంది అనమాట. ఎప్పుడైతే భగవంతుడి పటం ముందు బెల్లం పెడతామో ఆ బెల్లం ఏంటంటే పవిత్రతను అంటే కలిగి ఉంటుంది. చాలా చాలా అంటే చెప్పాలంటే గనక పవిత్రంగా మారుతుందనమాట. అందులో ఉండే పవిత్రత ఇంకా ఎందులో ఉండదనమాట అండి. అందుకే బెల్లాన్ని దైవం ముందు పెట్టి ఆ తర్వాత మనం తినటం వల్ల మంచి జరుగుతుంది. బెల్లం భగవంతుడు తీసుకుని ఆ తర్వాత తిరిగి మనకు దాన్ని ప్రసాదంగా ఇస్తాడనమాట. అందుకే బెల్లాన్ని మాత్రం తినడం మాత్రం అస్సలు మర్చిపోకండి. భగవంతుడి ముందు పెట్టి తింటే ఇంకా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలను అయితే మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తమలపాకుతో సహా తినండి, మీకు 100% మంచి జరుగుతుందండి.